విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, అగ్ని ప్రమాదానికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, అగ్ని ప్రమాదం జరిగింది లిఫ్ట్ అవుతుండగా. ఎందుకంటే అనేక ముడి పదార్థాలని బ్లాస్ట్ ఫర్నెస్ లో వేడి చేస్తారు. ఆ వేడి చేసినటువంటిదంతా కూడా ఒక ఉక్కు ద్రవ రూపంలో ఉంటుంది. ఈ ఉక్కు ద్రవంలో రూపంలో ఉన్నటువంటి దాన్ని లాడర్లో, అంటే పెద్ద పెద్ద బకెట్లలో తరలించి ఎలా కావాలంటే అలా రూపం మార్చుకుంటారు. బారులుగాను రకరకాలుగా మార్చి తయారు చేస్తారు. అలాంటి ప్రక్రియ జరిగేటువంటి హీట్ ఎఫ్జీ దగ్గర లిఫ్ట్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ద్రవం లీకేజ్ అయింది. చాలా పెద్ద మొత్తంలో, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని వందల టన్నుల ఉక్కు ద్రవం అంతా కూడా లీక్ అయిపోయింది. చాలా వరకు కూడా కార్మికులకి గాయాలయ్యాయి. అయితే సమాచారం అందే వరకు మాత్రం చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే మరణం సంభవించి ఉండవచ్చనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సంఘటన ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది. వారు మాత్రమే సంఘటన ప్రాంతాన్ని చేరుకున్నారు. మిగిలిన వారు ఎవరిని కూడా లోపలికి వెళ్లనివ్వడం లేదు. సాధారణంగా స్టీల్ ప్లాంట్ లో ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా సరే ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం సంబంధిత ప్రమాద ఘటన ప్రాంతానికి రెస్క్యూ టీం ముందు వెళ్తుంది. ప్రస్తుతం అయితే రెస్క్యూ టీం లోపలికి వెళ్ళింది. ఉక్కు రూపంలో ఉన్నటువంటి ద్రవం, అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి ఉక్కు అంతా కూడా, చాలా వేడిగా ఉన్నటువంటి ద్రవ రూపంలో ఉక్కు అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం విస్తరించింది. చాలా ఎక్కువ మోతాదులో ద్రవ ఉక్కు పదార్థం అంతా కూడా మొత్తం అంతా కూడా ప్రవహిస్తున్నట్టుగా చెప్తున్నారు. లోపల మాత్రం చాలా మందికి గాయాలయ్యాయి. అయితే మరణం కూడా సంభవించి ఉండవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సహచర కార్మికులు వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం గాయపడినటువంటి వారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఉన్నటువంటి ప్రత్యేక ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. అత్యవసరమైన పరిస్థితుల్లో విశాఖ నగరంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తరలించి వారికి వైద్య సేవలు అందించడానికి కూడా రంగం సిద్ధం చేశారు. ఓకే ఆదిత్య పవన్, అక్కడ రెస్క్యూ టీం అధికారులు ఏమైనా చెప్తున్నారా? అక్కడ ఇంకేమైనా స్పందిస్తున్నారు? ప్రస్తుతం లోపల ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇంకా బయటికి తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే SMS 2లో STC 3లో హీట్ ఎఫ్జీ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతం అంతా కూడా చాలా ద్రవ ఉక్కు అంతా కూడా ప్రవహిస్తుంది, చాలా పెద్ద మోతాదులు. ఎందుకంటే లాడర్ లో కొన్ని వందల టన్నుల ద్రవ ఉక్కు అంతా కూడా తీసుకువెళ్తూ ఉంటారు. అంటే ఇది కరిగించినటువంటి ముడి పదార్థాలంతా కూడా భారీగా ఒక ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వాటిని ద్రవ రూపంగా మారుస్తారు. అలా ద్రవ రూపంగా మార్చిన వాటిని లిఫ్ట్ ద్వారా, అంటే ప్రత్యేక బకెట్ల ద్వారా తీసుకువెళ్లి ప్రత్యేక రూపంగా, అంటే బార్లుగాను రకరకాల రూపంలో మారుస్తారు. ఆ ప్రక్రియ జరిగేటువంటి విధానం ముందు బకెట్లలో తీసుకువెళ్తున్నారు. ఒక ఇనుప బకెట్ గా తీసుకువెళ్తున్న సమయంలో, లిఫ్ట్ అవుతున్న సమయంలో ఒక్కసారికి ఆ బకెట్ లో ఉన్నటువంటి ద్రవ ఉక్కు అంతా కూడా లీక్ అయిపోయింది. గతంలో కూడా ఈ తరహా ఘటనలు జరిగాయి, కానీ అప్పుడు ఆ సందర్భంలో ఒకరిద్దరికి గాయాలయ్యాయి. సాధారణంగా స్టీల్ ప్లాంట్ ఇలాంటి పెద్ద పెద్ద కర్మాగారాల్లో చిన్న ప్రమాదం అయినా సరే అది మానవుకి చాలా పెద్ద హాని తలపెట్టే ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా కొద్దిపాటి ద్రవం పడినప్పుడు వారికి శరీర భాగాలు కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా భారీ ప్రమాదంగా భావించుకోవచ్చు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యే వారందరినీ కూడా హుటాహుటిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఆసుపత్రి తరలిస్తున్నారు. అలాగే కొంత ప్రమాదకరమైన పరిస్థితిగా భావించుకోవచ్చు. ఓకే ఆదిత్య పవన్, ఇక్కడ లోపల ఎవరైనా ఉండే అవకాశం ఉందా? అలాగే ఆస్తి నష్టం ఎంతవరకు జరిగి ఉండొచ్చు? అయితే ఇది ఆస్తి నష్టం ఇంకా అంచనా వేయవలసి ఉంటుంది. దానికోసం ప్రత్యేకమైనటువంటి ప్రమాద సంబంధించినటువంటి ఒక అంతర్గత విచారణ కమిటీ ఒకటి వేస్తారు. ఆ కమిటీని వేసిన తర్వాత ఎంత నష్టం జరిగిందనేది పరిశీలిస్తారు. ప్రస్తుతం అయితే మాత్రం కార్మికులకి గాయాలయ్యాయి. ఆ ప్రదేశం, ఎందుకంటే SMS 2లో ప్రమాదం జరిగింది. SMS 2లో ఉన్నటువంటి ప్రాంతానికి రెస్క్యూ టీం మాత్రమే సంఘటన ప్రాంతానికి వెళ్ళింది. మిగిలిన కార్మికులు ఎవరిని కూడా పంపించేటువంటి పరిస్థితి లేదు. స్టీల్ ప్లాంట్ లోపల ఉన్నటువంటి SMS 2లో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ రెస్క్యూ టీం ఉంది. మనకున్నటువంటి సమాచార ప్రకారం 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కొంత ప్రమాదకర పరిస్థితిగా మాత్రం చెప్పుకోవచ్చినటువంటి సమాచారం ఉంది. ఓకే ఆదిత్య, స్టీల్ ప్లాంట్ బయట పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రస్తుతం కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే తరహా పరిస్థితి అయితే వచ్చింది. ఆ సమయంలో స్టీల్ ప్లాంట్ లో 18 మంది మృతి చెందినటువంటి సందర్భం వచ్చింది. స్టీల్ ప్లాంట్ ని విస్తరణ చేసిన సమయంలో ఒక ప్రత్యేక పరీక్ష చేస్తున్న సందర్భంలో
ప్రమాదం జరిగింది. అప్పుడు గ్యాస్ వాయువులు లీక్ అవ్వడం ద్వారా ఈ ప్రమాదం జరిగి గతంలో పెద్ద ప్రమాదం జరిగింది. అయితే తిరిగి చాలా కాలంగా కూడా ప్రమాదాలు కొంతవరకు తగ్గాయని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు జరిగింది మాత్రం ద్రవ ఉక్కు అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా విస్తరించి ఉంది. కాబట్టి ఆ సమయంలో కార్మికులు ఉన్నటువంటి సమయం, బీ షిఫ్ట్ జరుగుతున్నటువంటి సమయం కాబట్టి ఎక్కువ మంది కార్మికులకి గాయాలైనటువంటి అభిప్రాయం మాత్రం వ్యక్తం అవుతుంది. కార్మికులు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అయితే 10 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. అలాగే లోపల ఉన్నటువంటి పరిస్థితి ఇంకా బయటకు వచ్చేటువంటి తెలిసే పరిస్థితి లేదు. లోపల మాత్రం భారీ ప్రమాదంగా చెప్తున్నారు. రెస్క్యూ టీం దగ్గరికి వెళ్ళింది. సంఘటన ప్రాంతానికి SMS-2 ప్రాంతానికి రెస్క్యూ టీం చేరింది. ఓకే ఆదిత్యపవన్, రైట్ ఆదిత్యపవన్, ఇక అక్కడ ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగి ఉండొచ్చు? ఈ సంఘటన జరిగి సుమారుగా ఒక 40 నుంచి గంట సమయం అవుతుంది. గంట సమయంలో విషయం బయటకు వచ్చింది. కానీ చాలా దారుణం. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా ద్రవ ఉక్కు విస్తరించి ఉంది. సుమారుగా ఆ పరిసర ప్రాంతాలు మొత్తం లోపల ఉన్నటువంటి SMS-2 అంతా కూడా ద్రవ ఉక్కు అంతా కూడా విస్తరించి ఉంది. కానీ లోపలికి వెళ్ళడం అనేది కొంత కష్టతరమైన ప్రక్రియ. ఎందుకంటే సుమారుగా 1500 నుంచి 2000 సెంటీగ్రేడ్ ఉండేటువంటి ఉష్ణోగ్రతతోటి ఆ ద్రవ ఉక్కు ఉంటుంది. కేవలం ప్రత్యేకమైనటువంటి రెస్క్యూ టీం సిబ్బంది మాత్రమే లోపలికి వెళ్ళగలరు. అయితే ఈ ద్రవ ఉక్కు పడిన ప్రాంతంలో కార్మికులు ఉన్నారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మాత్రం 10 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే కొంత మరణాలు సంభవించేటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా మిగిలిన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రెస్క్యూ టీం సంఘటనా ప్రాంతాన్ని చేరుకుంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేకమైన ఆసుపత్రి ఉంది. ఆసుపత్రికి చెందినటువంటి వైద్య వర్గాలు కూడా అంబులెన్స్ ని సంఘటనా ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం అయితే రెస్క్యూ టీం సంఘటనా ప్రాంతాన్ని చేరుకుంది. చాలా పెద్ద ప్రమాదం విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగింది. 10 మందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఓకే ఆదిత్యపవన్, అక్కడ సేఫ్టీ చర్యల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? గతంలో కూడా అంటే ఈ లాడర్లు కానీ స్టీల్ ప్లాంట్ లో ఎప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం జరిగినా నాణ్యత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. దాన్ని కొన్నప్పుడు కానీ నిర్వహించేటప్పుడు కానీ ప్రత్యేకమైనటువంటి కొన్ని విధానాలు ఉంటాయి. సేఫ్టీ విధానాలు ఉంటాయి. దానికోసం సిస్టమ్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. దానికి ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా వినియోగించే వస్తువుల్ని తనిఖీ చేయడం, వాటి యొక్క పనితీరు నిర్వహణలో ఏదైనా తేడా ఉన్నా వెంటనే వాటిని తొలగించాల్సి ఉంటుంది. గతంలో కూడా ఈ రకమైన ఆరోపణలు స్టీల్ ప్లాంట్ పై ఉన్నాయి. అంటే నాణ్యత ప్రమాణాలు పాటించే విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా ఇదే తరహాలో ద్రవ ఉక్కును తరలిస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగింది. ఆ బకెట్లోంచి ద్రవ ఉక్కు లీక్ అయిపోవడం, అది కార్మికుల మీద పడినప్పుడు కార్మికులు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితులు కూడా గతంలో స్టీల్ ప్లాంట్ లో జరిగాయి. ఇప్పుడు ప్రమాదం కూడా అదే తరహాలో ఉంది. కానీ చాలా ఎక్కువ మొత్తంలో ద్రవ ఉక్కు మొత్తం అంతా కూడా లీక్ అయినట్టుగా తెలుస్తుంది. లోపలికి ప్రస్తుతం రెస్క్యూ టీం మాత్రమే వెళ్ళింది. మిగిలినటువంటి వెళ్లే వారికి అవకాశం లేదు. ప్రస్తుతం మాత్రం వైద్య సిబ్బంది, స్టీల్ ప్లాంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ సంబంధించినటువంటి టీం మాత్రం సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఓకే ఆదిత్యపవన్, ఇక లోపల అక్కడ ఇరుక్కున్న వాళ్ళు బయటికి రావడానికి దారులు అంత కరెక్ట్ గానే ఉన్నాయా? స్టీల్ ప్లాంట్ సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రత్యేక సైరన్లు మోగించేటువంటి వ్యవస్థ ఉంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే కూడా ఈ సైరన్లు మోగినట్టుగా మన సమాచారం ఉంది. అందువల్ల మిగిలినటువంటి కార్మికులంతా కూడా ఎవరికి వారు బయటకు వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. కానీ ద్రవ ఉక్కు పడిపోయినటువంటి ప్రాంతం చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. అంటే మనకు బయటకు వచ్చిన దృశ్యాలు పరిశీలించినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమాదంగా దీన్ని భావించుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, ఎందుకంటే అందరూ కూడా బీ షిఫ్ట్ సరైనటువంటి ప్రాసెస్ జరుగుతున్నటువంటి సమయం, ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు లోపల ఉన్నారు. ప్రస్తుతం మనకు కొనుక్కున్నటువంటి సమాచారం ప్రకారం 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఈ ద్రవ ఉక్కు మీద పడినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో కార్మికులు ఉన్నారని మాత్రం సమాచారం ఉంది. ఇంకా ఏ కార్మికులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇంకా బయటికి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే సంఘటనా ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు. మరోవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంబులెన్స్లు కూడా స్టీల్ ప్లాంట్ లోపలికి SMS-2 ప్రాంతానికి చేరుకుంటున్నాయి. ద్రవ ఉక్కు లీక్ అవ్వడం, అదంతా కూడా SMS-2 అంతా కూడా వ్యాప్తి చెందడం, అందులోనూ ఈ తీసుకువెళ్తున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఒక భారీ ఇనుప బకెట్ నుంచి చాలా ద్రవ ఉక్కు, ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి ద్రవ ఉక్కుని తీసుకువెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరగడం వల్ల ఆ బకెట్ లో ఉన్నటువంటి ఇనుము ద్రవ ఉక్కు అంతా కూడా ఒక్కసారిగా పడిపోవడం, ఆ ప్రాంతం అంతా కూడా ఇది ద్రవ ఉక్కు ఏ రకంగా అయితే అగ్నిపర్వతం పేలినప్పుడు లావా ఎలాగైతే ప్రవహిస్తుందో
అలా ప్రవహిస్తూ ఉంటుంది ఆ పరిసర ప్రాంతంలో. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ SMS-2 విభాగం ఉంది. ఆ రకమైనటువంటి ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అయితే రెస్క్యూ టీం సంఘటనా ప్రాంతానికి చేరుకుంది. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సరే, ఓకే, ధన్యవాదాలు ఆదిత్య పవన్.